ఆచి చికెన్ మసాలా. ఖతార్లోని భారతీయులకు భారత ఎంబసీ అత్యవసర ప్రయాణ హెచ్చరికల్ని జారీ చేసింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా భారతీయ పౌరులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ప్రజలెవరూ అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రావద్దని, సురక్షితమైన ప్రదేశాల్లోనే ఉండాలని స్పష్టం చేసింది. యుద్ధానికి సంబంధించి ఖతార్ ప్రభుత్వ అధికారిక ఛానళ్లు విడుదల చేసే సమాచారాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఇక సోషల్ మీడియాలో వచ్చే ఊహాగానాలను, తప్పుడు ప్రచారాలను నమ్మి ఆందోళన చెందవద్దని, వాటిని ఇతరులకు షేర్ చేయవద్దని కోరింది. పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని రాయబార కార్యాలయం భారత పౌరులకు సూచించింది. గల్ఫ్ రీజియన్లో మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, పెరుగుతున్న ఉద్రిక్తతల దృష్ట్యా ఖతార్లోని లక్షలాది మంది భారతీయుల భద్రతపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలోనే భారత ఎంబసీ ఇవాళ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. భారతీయులు అత్యధికంగా పనిచేస్తున్న గల్ఫ్ దేశాల్లో యుఏఈ తొలి స్థానంలో ఉంది. ఈ దేశంలో 43.26 లక్షల భారతీయులు ఉన్నట్లు అంచనా. అలాగే సౌదీ అరేబియాలో 27.47 లక్షలు, కువైట్లో 10.36 లక్షలు, ఖతార్లో 8.3 లక్షలు, ఓమన్లో 6.76 లక్షలు, బహ్రెయిన్లో 3.1 లక్షల భారతీయులు ఉన్నారు. అంటే దాదాపు 1 కోటి మంది వరకు గల్ఫ్, యుఏఈ దేశాల్లో భారతీయులు నివసిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ సందీప్. పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నేపథ్యంలో భారతీయులకు సంబంధించి, ఎందుకంటే చాలా గల్ఫ్ దేశాల్లో లక్షలాది మంది, దాదాపు 1 కోటి మందికి పైగా కూడా భారతీయులు అక్కడ వివిధ ఉపాధి అవకాశాలు వెళ్లే పరిస్థితి నేపథ్యంలో, ప్రస్తుత పరిస్థితి నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా కొంత భారత ఎంబసీ కావచ్చు, భారత విదేశాంగ శాఖ కావచ్చు, విదేశాంగ శాఖ పలు సూచనలు చేస్తా ఉంది. ఎందుకంటే రోజుకు యుద్ధం తీవ్రతరమవుతుంది. ఇరాన్ వర్షపెట్టి గల్ఫ్ కంట్రీ టార్గెట్ గా కూడా దాడులు చేస్తున్న నేపథ్యంలో, సో మొత్తంగా కూడా గల్ఫ్ కంట్రీస్ లో తాజా పరిస్థితులు ఎప్పటికొక భాషలు చేస్తూ అక్కడ ఉన్నటువంటి భారతీయులు కావచ్చు అందరి పరిస్థితికి సంబంధించి సమాచారం దొరుకుతున్నందుకు ప్రయత్నాలు చేస్తుంది. అయితే దీంట్లో సందర్భంగా కొన్ని కీలక సూచన కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో అత్యవసర ప్రయాణిక హెచ్చరికలు కూడా జారీ చేసినట్టుగా తెలుస్తోంది. సో భారతీయులు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ఎందుకంటే యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ప్రజలు ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటకు రాకూడదు. ఎందుకంటే వీళ్ళంతవరకు సురక్షితంగా ప్రదేశాలు ఉండేందుకే ప్రయత్నించండి. సో అనవసర ప్రయాణాలు పెట్టుకుంటే అదే మీకే ప్రాణాలను మీకు తీసుకునే వాళ్ళు అవుతారు. కాబట్టి అలాంటి పరిస్థితులకు అవకాశం ఇవ్వకండి. సో యుద్ధానికి సంబంధించి కూడా ఖతార్ ప్రభుత్వం అధికారికంగా ఏదైతే రకరకాలుగా ఆ ప్రచారం జరుగుతుందో, సోషల్ మీడియాలో కావచ్చు, మీడియాలో అనేకమైనటువంటి ప్రచారాలు జరుగుతున్నాయి. సో ఆ ప్రచారాలను చూసి భయపడకండి. సో ఖతార్ ప్రభుత్వం కావచ్చు, గల్ఫ్ దేశాలకు సంబంధించి యుఏఈ కావచ్చు, అదేవిధంగా కువైట్, ఖతారు, ఒమెన్ లాంటి దేశాలు అధికారికంగా ఇచ్చేటువంటి సమాచారాన్ని నమ్ముకోండి. అదే సందర్భంలో భారత ఎంబసీకి సంబంధించినటువంటి సూచనలు, సలహాలు పాటించండి. అనవసరంగా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారాన్ని నమ్మి ఇబ్బందులు పడవద్దు అని చెప్పేసి పదే పదే హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఆందోళన చెందవద్దు. అదే సందర్భంలో 1-2 సార్లు మీకు వస్తున్న సమాచారాన్ని క్రాస్ చెక్ చేసుకుని అది ఇతరులకు, ఎందుకంటే ఇతరులు తెలుగు వాళ్ళు ఇక్కడ అనేక మంది తెలుగు వాళ్ళు ముఖ్యంగా కేరళ తర్వాత దేశంలోని అనేక మంది తెలుగు రాష్ట్రాలు అసలు తెలంగాణ కూడా
వేలాది మంది అక్కడికి వెళ్లి లక్షలాది మంది అక్కడ ఉపాధికి వెళ్ళిన పరిస్థితి నేపథ్యంలో ఇక్కడ ఉన్నవారు వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, అక్కడ ఉన్నవారు కొంత అధైర్య పడకుండా వారికి ఎప్పటికప్పుడు ఒక రకం భరోసా ఇచ్చే విధంగానే మన తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా కేంద్ర విదేశాంగ శాఖ కూడా ప్రయత్నాలు చేస్తుంది. ఇలాంటి సందర్భంలో ఓవరాల్ గా మాత్రం ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో గల్ఫ్ రీజియన్ లో భౌగోళికంగా రాజకీయంగా మాత్రం అనేక మార్పులు, ఎందుకంటే ఇంగ్లాండ్ కూడా ఇరాన్ ప్రతీకారదారులతో రెచ్చిపోతుంది. ఎక్కడ చూసినా కూడా అక్కడ ఉన్నటువంటి గల్ఫ్ కంట్రీస్ లోనే చమురు ఉత్పత్తి కేంద్రాలు కావచ్చు, మానసిక సముదాయాలు కావచ్చు, అదేవిధంగా ఎయిర్పోర్ట్స్ కావచ్చు, అదేవిధంగా వీటిని టార్గెట్ చేసుకొని పెద్ద ఎత్తున దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో, ఎందుకంటే అక్కడ పనిచేసే వాళ్ళ కార్మికులు కావచ్చు ఎంతో మంది అక్కడ నిత్యం ఉంటారు కాబట్టి అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో బయటకు రాకండి, ఇంట్లోనే క్షేమంగా ఉండండి, బయట కావద్దు అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. సో ఓవరాల్ గా మాత్రం ఇప్పుడున్న పరిస్థితి నేపథ్యంలో 1 మందికి పైగా కూడా భారతీయులు గల్ఫ్ కంట్రీస్ లో ఉన్నట్టుగా ఉంది మనకు సమాచారం ఉంది. సో మొత్తంగా కూడా అత్యధికంగా యూఏఈలో 43 లక్షల మంది పైగా కూడా భారతీయులు ఉన్నారు. అలాగే సౌదీ అరేబియాలో 27.5 లక్షల మంది భారతీయులు ఉన్నారు. సో కువైట్ లో 10 లక్షల పైగా, ఖతార్ లో 8 లక్షలకు పైగా, ఒమన్ లో 6 లక్షల పైగా ఉన్నారు. సో బహ్రెయిన్ లాంటి చిన్న దేశంలో కూడా 3 లక్షల పైగా భారతీయులు ఉన్నారంటే ఎంతమంది అక్కడ గల్ఫ్ కంట్రీస్ మీద ఉపాధి కోసం ఆధారపడి ఉన్నారో మనం ఒకసారి అంచనా వేయాల్సి ఉంది. దాదాపు 1 మందికి పైగా వరకు కూడా గల్ఫ్ ఏ దేశాల్లో భారతం నివసిస్తున్న నేపథ్యంలో వాళ్ళందరికీ సమాచారం కోసం ఎప్పటికప్పుడు కూడా కేంద్ర విదేశాంగ శాఖ అదేవిధంగా ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. దీనికి తోడు ఎందుకంటే నిన్నటి వరకు కూడా అక్కడ ఉన్నటువంటి గల్ఫ్ దేశాల్లో గగనతలాలన్నీ కూడా మూసివేయడంతో ఆ విమానాలన్నీ కూడా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. సో తాజాగా ఉదయం నుంచి యూఏఈ ఒక 10 అక్కడ గగనతలానికి ఓపెన్ చేయడం వల్ల కొంత రిలీఫ్ ఏదైతే ఎమర్జెన్సీ పర్పస్ లో కావచ్చు, ఇటీవల కాకుండా ఆ ట్రాన్సిట్ వీసా దాంట్లో చిక్కుకున్న వాళ్ళందరినీ కూడా తిరిగి వాళ్ళ సొంత ప్రాంతాలకు తరలి వెళ్లేందుకు అవకాశం ఉన్నట్టు దీంట్లో భాగంగానే ఎయిర్ ఇండియాకు సంబంధించినటువంటి విమానాలు కూడా ఇండిగోకు సంబంధించినటువంటి ప్రత్యేక రిలీఫ్ విమానం కూడా ఏర్పాటు చేశారు. సో దాని ద్వారా ఇక్కడికి బెంగళూరు అట్లాంటి ప్రాంతాలకు చేరుకునే అవకాశం కనబడుతుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే అక్కడ పరిస్థితులు మాత్రం కొంత సీ దాటే లోపు పరిస్థితి కనబడుతుంది. దీనికి అనుగుణంగానే అక్కడ వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసి భారత ఎంబసీతో పాటుగా అక్కడ ఆయా ప్రభుత్వాలు ఖతార్ కావచ్చు ఇలాంటి గల్ఫ్కే ఆ దేశాలు అధినేతలు ఇచ్చే సమాచారాన్ని నమ్మడి ఇతర సమాచారం ఇవ్వకూడదని చెప్పి కూడా కొంత ఏదైతే ఒక రకంగా హెచ్చరిక అనుకోవచ్చు, ఒక రకంగా సూచన అనుకోవచ్చు, అట్లాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పవచ్చు. థ్యాంక్ యూ రాధాకృష్ణ.